హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్స్ విత్ శ్రీ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక రిక్రూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్యాండిడేట్స్ మిస్టేక్స్ ఏదైతే చేస్తారో అని తెలుసుకుందాం. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక జాబ్‌కి అప్లై చేస్తారు. కానీ ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఎంటైర్‌గా చదువుకోకుండా అప్లై చేస్తారు. అప్పుడేమవుతుందంటే ఇనీషియల్ 3-6 సెకండ్స్ లోపలే మీ రెజ్యూమే అనేది రిజెక్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ యువర్ రెజ్యూమే ఈస్ నాట్ ద రిలవెంట్ రెజ్యూమే ఫర్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి పూర్ రెజ్యూమే ఫార్మాటింగ్ అన్నమాట. సో, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లే మీ రెజ్యూమే ఫాంట్ గానీ, స్పెల్లింగ్ మిస్టేక్ గానీ, మళ్ళీ బుల్లెట్స్ యూజ్ చేసింది గానీ, లేదంటే టూ మచ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా రెజ్యూమే చూసారంటే రిక్రూటర్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేకి ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక క్యాండిడేటు నా పర్టిక్యులర్ జాబ్‌కి లేదా నేను పోస్ట్ చేసిన పర్టిక్యులర్ జాబ్‌కి అప్లై చేశారు అంటే అది నాకు రిలవెంట్ ఉండాలి. అంటే లెట్స్ సే నేనొచ్చేసి ఒక పర్టిక్యులర్ జాబ్‌కి సెర్చ్ చేస్తున్నానంటే దానికి రిలవెంట్ ఎంత జాబ్ ఆపర్చునిటీస్ లేదా జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేది సో నేను యాస్ ఎ రిక్రూటర్ నాకు కావాల్సుంటుంది. సో క్యాండిడేట్స్ వచ్చేసి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని హైలైట్ చేయకపోతే సో ఈ రెజ్యూమే వచ్చేసి షార్ట్ లిస్ట్ అవ్వదు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి లెట్స్ సే నేను పోస్ట్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్‌లో 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ కావాలి అని ఉంటుంది. కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా అప్లై చేస్తారు. మళ్ళీ ఓవర్ ఎక్స్‌పీరియన్స్ అంటే 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా అప్లై చేస్తారు. యాస్ ఎ రిక్రూటర్ స్టాండ్ పాయింట్ నుంచి ఐ నీడ్ ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ నా బ్యాండ్ విడ్త్‌లో ఏం కావాలో అది మాత్రమే నేను కోరుకుంటా. సో, అండర్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమే మళ్ళీ ఓవర్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేది తక్కువ. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పూర్ కమ్యూనికేషన్ విత్ రిక్రూటర్స్. లెట్స్ సే నేను జాబ్ ఆపర్చునిటీ కోసం ఒక క్యాండిడేట్‌ని రీచ్ ఔట్ అయ్యాము. ఆ క్యాండిడేట్ వచ్చేసి కాల్స్ ఆన్సర్ చేయట్లేదు. ఈమెయిల్‌కి రెస్పాండ్ ఇవ్వట్లేదు. లేదా ఈమెయిల్ రెస్పాండ్ ఇచ్చినా గానీ అన్‌ప్రొఫెషనల్ లాంగ్వేజ్ గానీ యూజ్ చేసి మాట్లాడేదైతే కొన్ని సార్లొచ్చేసి ఏమవుతుందంటే సో, రిక్రూటర్స్ మైట్ నాట్ టేక్ యూర్ ప్రొఫైల్ అహెడ్ అనమాట. కమ్యూనికేషన్ వచ్చేసి ఇట్ షుడ్ బి లైక్ ఎ వెరీ కీ అనమాట. సో, రిక్రూటర్స్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని యాస్ ఎన్ ఇంటర్వ్యూ ఎలా కూర్చుంటారో సో, అలాగే వాళ్ళ కాల్స్ గానీ, వాళ్ళ ఈమెయిల్స్ గానీ సో, ప్రొఫెషనలిజంగా సో, రిప్లై చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెట్స్ సే రిక్రూటర్స్ టేక్ యూ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. సో, వాళ్ళొచ్చేసి టెక్నికల్ ప్యానెల్‌తో లేదంటే మేనేజర్ లెవెల్ డిస్కషన్‌లో వచ్చేసి మీ రెజ్యూమేని పుష్ చేస్తారు. అప్పుడు సో, మనము వి హావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది క్యాండిడేట్స్ సో, నేనింత ప్రిపేర్ అయ్యాను. సో, చూద్దాము సో, అటెండ్ చేసి చూస్తాను. పాస్ అయితే అవుతుంది. లేదంటే లేదు అని అనుకోని పోతారనమాట. సో, యూ ఆర్ అండర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అని అనిపిస్తుంది. రిక్రూటర్ మీకు ఆపర్చునిటీ ఇంటర్వ్యూకి ఇస్తున్నారంటే, ఆ పర్టిక్యులర్ కంపెనీది డీటెయిల్స్ చదువుకోండి. మళ్ళీ టాప్ స్కిల్స్ ఏం కావాలో అది చూసుకోండి. మళ్ళీ మీ రెజ్యూమేని కంప్లీట్‌గా గో త్రూ చేయండి. డస్ యువర్ రెజ్యూమే ఫిట్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ జాబ్ అని చూసుకోండి. సో, ఇవన్నీ చూసుకున్నారంటే మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసేది చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో, రిక్రూటర్‌ని ఫాలో అప్ చేయకపోవడం. కొన్నిసార్లు రిక్రూటర్స్‌కొచ్చేసి 100 రెజ్యూమేస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక 10 ఇంటర్వ్యూస్ అయ్యుంటుంది. మనము ఇంటర్వ్యూ అయినంక ఫాలో అప్ చేసేది కూడా ప్రొఫెషనలిజంగా టర్న్ అరౌండ్ టైమ్ అని ఉంటుంది. లెట్స్ సే నాకు ఈరోజు ఇంటర్వ్యూ అయింది అంటే సో, రిక్రూటర్‌కి ఒక థాంక్ యూ మెయిల్ పెట్టి సో, థాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో, ఐ విల్ బీ హ్యాపీ టు హియర్ ఎ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ యూ అని మీరు మెయిల్ పెట్టి లేదా మెసేజ్ పెట్టండి. సో దట్ రిక్రూటర్ ఆల్సో విల్ రిమెంబర్ యూ. కొన్నిసార్లు పెద్ద పెద్ద కంపెనీలో ఏమవుతుందంటే ఇంటర్వ్యూయర్ ఎవరు తీసుకొనుంటారో సో, దే మైట్ ఫర్గెట్. అప్పుడు రిక్రూటర్స్ విల్ గో టు దేర్ హైరింగ్ ప్యానెల్ అండ్ దెన్ ఆస్క్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్ అనమాట. సో, టర్న్ అరౌండ్ టైమ్ గుర్తుపెట్టుకోండి. సో, మళ్ళీ మీరు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అయినంక ఫస్ట్ మెయిల్ లేదా ఫోన్ కాల్ అయితే చేయండి. సో, ఫీడ్‌బ్యాక్ వచ్చిందా అని. సో, వాళ్ళు ఫీడ్‌బ్యాక్ వచ్చింటే డెఫినైట్‌లీ ఇన్ఫార్మ్ చేస్తారు. లేదంటే యూజువల్లీ ఒక 5-7 డేస్ లోపల మీకు ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చేయాలి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇది. సో, బ్యాడ్ యాటిట్యూడ్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. కొన్నిసార్లు కొంతమంది క్యాండిడేట్స్ మిస్టేక్ చేసిందైతే నేను అబ్జర్వ్ చేశాననమాట. ఏంది అంటే కొన్నిసార్లు స్కిల్స్ లేకుండా లేదంటే ప్రాజెక్ట్ రోల్ ఆఫ్ అయినప్పుడు సో, మిమ్మల్ని టర్మినేట్ గాని లేదంటే మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోపెట్టుంటారు. సో, దట్ టైమ్ ఇట్ ఈస్ అప్ టు ద కంపెనీ టు డిసైడ్ వెదర్ యూ హావ్ టు వర్క్ ఆర్ నాట్ అనమాట. అప్పుడు మనము వి షుడ్ నాట్ బ్లేమ్ ఎ పర్టిక్యులర్ కంపెనీ. ఎందుకు అంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్ రోల్ ఆఫ్ అయ్యుంటుంది. అది రిక్రూటర్స్ మీకు క్లియర్‌గా చెప్పలేరు కొన్నిసార్లు. మళ్ళీ ఇంకొకటొచ్చేసి అరోగెంట్‌గా రిక్రూటర్స్ దగ్గర మాట్లాడడం. సో, హి ఆర్ షీ యాస్ ఎ రిక్రూటర్ ఈస్ ట్రైయింగ్ వాళ్ళ లెవెల్ బెస్ట్ ట్రై చేసి మీకు నెక్స్ట్ ఆపర్చునిటీ అయితే తీసుకురావడము. సో, వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ఆర్
ఇఫ్ ద పర్టిక్యులర్ పర్సన్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ కంపెనీ. సో, ఆ కంపెనీ నుంచి అక్కడ ఆపర్చునిటీ లేదు అంటే, హీ ఆర్ షీ విల్ హ్యావ్ ద కాంటాక్ట్స్ ఇన్ ద డిఫరెంట్ కంపెనీ ఆల్సో. అంటే మనము పేషెన్స్‌గా వెయిట్ చేస్తే హీ ఆర్ షీ ఆర్ ద రిక్రూటర్స్ విల్ డెఫినైట్‌లీ గెట్ యూ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అందుకని సో, ఓవర్ కాన్ఫిడెన్స్‌గా లేదా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ రిక్రూటర్స్‌కిస్తే దే మైట్ నాట్ టేక్ యువర్ రెజ్యూమే అహెడ్ అనమాట. సో, చూసారు కదా! సో, దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అనమాట. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే డెఫినైట్‌లీ మీకు ఇంటర్వ్యూ అయితే రిక్రూటర్స్ నుంచి ఒక బాండింగ్ పెరిగి డెఫినైట్‌లీ మీకు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీకి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. డెఫినైట్‌లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ సో మచ్.